హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేస్తున్నాను. బీట్రూట్ హల్వా అనేది హెల్త్కి చాలా మంచిదండి. బీట్రూట్ను ఒక హల్వానే కాదండి, జ్యూస్ లాగా, తాలింపులాగా చేసి పెట్టచ్చు. బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండే వాళ్ళకు మనము బీట్రూట్తో ఈ విధంగా రకరకాలుగా చేసి పెట్టచ్చండి. ముందుగా నేను 1 కిలో బీట్రూట్ని తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి తురుముకున్నానండి. ఇలాగ తురుముకున్న తర్వాత నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు ఈజీగా ఇంట్లోనే బీట్రూట్ హల్వా అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ తురుము పెట్టుకున్న బీట్రూట్ను పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దళసరి గిన్నె పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అంతా కాగిన తర్వాత మనం 1 కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి. అదే కప్పుతో మనం తురుముకున్న బీట్రూట్ అంతా కూడా మనం కొలుచుకుంటూ వేసుకోవాలండి. నేను తురుముకున్న బీట్రూట్ అనేది ఒక 3 కప్పులు వచ్చింది. ఈ 3 కప్పుల బీట్రూట్ను వేసుకునేసి బాగా నేను గరిటెతో బాగా కలుపుకునేసి 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్కు పెట్టుకునేసి మనం లో టు మీడియం ఫ్లేమ్కు పెట్టుకునేసి మూత పెట్టేయాలండి. దీంట్లోనే వాటర్ అంతా కూడా వస్తుంది. మనం వేసిన నెయ్యిలోనే ఈ బీట్రూట్ అంతా బాగా మగ్గుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. ఇలాగ మనం బీట్రూట్ను బాగా 2 నిమిషాల పాటు వేయించుకునేసి మనం మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత మనం ఏ కప్పుతో బీట్రూట్ తురుమును తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలండి. ఫుల్ క్రీమ్ పాలు అనేది మనము పచ్చి పాలైనా కూడా తీసుకోవచ్చు, కాంచిన పాలైనా తీసుకోవచ్చు. నేను కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి పాలే తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. ఈ విధంగా మళ్ళా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసేసి మనము మళ్ళా గరిటెతో బాగా కలుపుకోవాలండి. అప్పటికే కొద్దిగా మగ్గింటుంది, ఒక 50% బాగా మగ్గింటుందండి మన బీట్రూట్ తురుముకునిండేది. ఇలాగ బీట్రూట్ అంతా కూడా బాగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం గరిటెతో బాగా కలుపుకునేసి 1 కప్పు ఫుల్ క్రీమ్ పాలు అనేది నేను పచ్చిపాలే వేస్తున్నాను. పాలను వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నానండి. వాటర్ కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలపాలండి. మనం వేసిన పాలు అనేది తర్వాత వాటర్ కూడా ఒక 1/2 కప్పు వేస్తున్నాం కనుక దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గినాక మూత తీసేస్తే మనకు బీట్రూట్ అంతా కూడా చాలా వరకు మగ్గింటుందండి. ఇలాగా ఒక 75% మగ్గిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా గరిటెతో 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మనము దీంట్లో వేసే చక్కెరను కూడా ఏ కప్పుతో మనము బీట్రూట్ తురుమును తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలండి. 1 కప్పు చక్కెరను వేసుకుంటున్నాను. ఇక్కడ చక్కెరైనా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చండి. మూత తీసేసి ఈ చక్కెరను వేసేసుకునేసి మనము బాగా కలుపుకోవాలండి. చక్కెర బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలాగ బాగా కలుపుకునేసేయాలండి. కలుపుకునేసి ఒక 5 నిమిషాల పాటు మనము మూత పెట్టేస్తే మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం మరి ఒకసారి బాగా కలుపుకునేసి మనం వేసిన పాలల్లోనే ఈ హల్వా అంతా కూడా బాగా మగ్గింటుందండి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, ఈ బీట్రూట్ తురుము అనేది బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకునేసి మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దించి పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. అలాగ డ్రై ఫ్రూట్స్ తర్వాత నేను గసాలు కూడా వేస్తానండి ఈ హల్వాలో. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి కాజును తర్వాత గసాలు ఒక 2 స్పూన్స్ వేసుకుని బాగా వేగనిచ్చి తర్వాత మనం దించి పెట్టుకున్న హల్వాలో ఈ వేయించుకున్న నెయ్యిలో వేయించుకునే గసాలు కాజును వేసుకునేసి బాగా కలుపుకునేసి
చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.